హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్. ఈరోజు వచ్చేసి మన కిచెన్లో ఆలు పరోటాను చూపిస్తున్నాను. రెగ్యులర్గా చపాతీసే కాకుండా ఇలా ఒకసారి ఆలు పరోటాను చేసుకొని తిని చూడండి, టేస్ట్ బాగుంటుంది. ముందుగా కుక్కర్లో ఒక 4 ఆలుని తీసుకొని వాష్ చేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. నేను 4 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను కాబట్టి 4 ఆలునే తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు క్వాంటిటీని తీసుకోండి. ఆలు ఉడికేలోపు చపాతీ పిండిని కలిపి పెట్టుకుందాం. కొద్దిగా చపాతీ పిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిలో మొత్తం ఆయిల్ సాల్ట్ మొత్తం కలిసేలా ఇలా ఒకసారి కలిపేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా చేసేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేయాలి. తర్వాత ఆలు పరోటా కోసం ఒక 10 వరకు మిర్చి తీసుకొని 2 అల్లం ముక్కలు తీసుకొని 4-5 వెల్లుల్లి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకోవాలి. మీ ఇంట్లో పిల్లలు చపాతీలు తినమంటే ఇలా ఒకసారి ఆలు పరోటా చేసి పెట్టండి, మంచిగా తింటారు. ఇలా ఒక విజిల్ వచ్చాక కుక్కర్ని తీసేసుకొని హెయిర్ పోయే వరకు హెయిర్ తీసేసుకొని చూడండి, మంచిగా ఉడికాయి. ఈ వేడి వాటర్ని తీసేసుకొని కూల్ వాటర్ వేసుకొని ఆలు పైన పొట్టు ఉంటుంది కదా, దాన్ని మొత్తం మంచిగా నీట్గా తీసేసుకోవాలి. అన్ని ఆలుల్లో అలానే నీట్గా తీసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఇలా చేత్తో స్మాష్ చేయొచ్చు, లేదు అంటే నూడిల్స్ స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తోనైనా ఇలా స్మాష్ చేయొచ్చు. లేదు అంటే మీ దగ్గర ఇలా మిక్సర్ గానే ఉంటే దీంతో ఇలా స్మాష్ చేసేసుకోండి. ఇలా మొత్తం స్మాష్ చేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని మొత్తం వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మొత్తం ఆలులో కలిసేలా మొత్తం ఇలా ముద్దలాగా కలిపి పెట్టేసి పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసుకొని పెనం వేడి చేసుకోవాలి. పెనం వేడయ్యేలోపు చపాతీ పిండిని తీసుకొని ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకొని మీకు ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలు ఇలా ముద్దలాగా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా తర్వాత పొడిపిండి వేసుకొని మనం నార్మల్గా చపాతీలు ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. ఇలా చపాతీ పిండిని రౌండ్గా ఇలా చేసుకొని అందులో మనం ఆలు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మొత్తం ఇందులో పెట్టేసి క్లోజ్ చేసేయాలి. పిండిని మొత్తం మనం పప్పు పూలలో చేస్తాం కదండి, అలానే మొత్తం ఇందులో మొత్తం ఫిల్ చేసి పెట్టేసేయాలి, క్లోజ్ చేసేయాలి పిండి మొత్తం. ఇలా క్లోజ్ చేసేసుకొని పొడిపిండి వేస్తూ మరి సన్నగా కాకుండా కొంచెం లావుగానే ఉండాలి ఆలు పరోటా. ఇలా మెల్లగా చేసుకోవాలి, లేదంటే మనం ఫిల్ చేసుకున్నది మొత్తం బయటికి వస్తుంది. ఇలా మంచిగా రౌండ్గా కొంచెం లావుగా చేసుకోవాలి, సన్నగా చేస్తే విరిగిపోతుంది. ఇలా పెనం వేడయ్యాక మెల్లగా తీసుకొని పెనం పైన ఆలు పరోటాను వేసేసి పైన ఎక్స్ట్రా పిండి ఉంటే పొడి పిండిని తీసేసుకొని ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. మంచిగా మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. 2 సైడ్లు కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసి మంచిగా కాల్చుకోవాలి. ఈ వేడిగా తింటేనే బాగుంటుందండి ఆలు పరోటా, చల్లగా అయిపోతే అసలు తినలేము. తినే టైంలో చేసుకోండి, వేడిగా తినండి, సూపర్గా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు సూపర్గా ఉందని చెప్పేసి. నేను చేసేలోపే మా ఇంట్లో అసలు నాకే ఉంచకుండా అయిపోయాయి.
అంత సూపర్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిలో. అంతే అండి, ఇలా వేడివేడిగా మంచిగా కాల్చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన ఆలు పరోటా రెడీ. మీరు కూడా ఒకసారి చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.